హలో! వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఈరోజు నేను ఒక వీక్లీ మినీ బ్లాగ్‌ని అయితే షూట్ చేశాను. ప్రెజెంట్ మేమైతే భువనేశ్వర్లో ఉంటున్నాము. ఈరోజు నాకు ఫుల్ బాడీ చెకప్ ఉంది. సో హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా నేను ఒడిశాలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ వచ్చేసి ఒడియా, బట్ నాకు ఒడియా రాదు. సో నేను ఒక్కదాన్ని బయట ఎలా మేనేజ్ చేస్తాను, నా కిడ్స్ని ఎలా మేనేజ్ చేశాను అనేది ఈ వీడియోలో మీరైతే చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి వెళ్తున్నామంటేనే చాలా లేట్ అవుతుంది. దట్టు ఫుల్ బాడీ చెకప్ అంటే 6 to 8 hours పట్టే ఛాన్స్ అవుతుంది. సో అందుకే కిడ్స్ని అంతసేపు హాస్పిటల్లో టైం స్పెండ్ చేయించడం ఇష్టం లేక నేను ఒక్కదాన్నే హాస్పిటల్కి వెళ్ళాలని డిసిషన్ అయితే తీసుకున్నాను. ఆ రోజు మా హస్బెండ్కి హాలిడే అవ్వడం వల్ల తను ఇంట్లోనే ఉంటున్నారు. సో పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉంచేసి వెళ్తున్నాను. మార్నింగ్ లేచి నేను ఫాస్ట్గా బ్రష్ చేసేసుకొని వాటర్ తాగేసి ఇంకా కిచెన్లో పని ఉంటే కొంచెం చేసేసుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే అంత టైం లేదు కాబట్టి ఎగ్స్ అయితే వాళ్ళ కోసం పెట్టాను. నేను ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయితే అయ్యాను. ఇలాంటి కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది మన స్టేట్లో ఉంటే మా పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయేదాన్ని కదా అన్నట్టు. బట్ తప్పదు, మనకు ఆప్షన్ లేదు. మనమే ఏదున్నా మేమిద్దరమే చూసుకోవాలి కాబట్టి అలా మేమిద్దరం మేనేజ్ చేసి ఫాస్టింగ్లో బ్లడ్ టెస్టులు ఇచ్చేది ఉంది. అందుకోసమే అనేసి ఎంటీ స్టమక్లోనే వెళ్ళాలి. బట్ ఆకలి మాత్రం ఫుల్గా అవుతుంది, ఎప్పుడు అవ్వదలా. ఈరోజు బ్లడ్ టెస్ట్ ఉంది కాబట్టి ఆకలి ఎక్కువ అనిపిస్తుంది. అందుకే ఇంకా కొన్ని ఎక్కువ వాటర్ తాగేశాను. ఓకేనా? ఎప్పుడు వచ్చేయండి మరి, ఎప్పుడు రావాలి? మమ్మీకి షోడ్తో లిప్స్టిక్ ఫుడ్ తినేసేయండి. ఓకేనా? ఓకే. ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ తినేసాయి. చూపి పిల్లలు కూడా లేచారు, ఫ్రెష్ అవుతున్నారు వాళ్ళు. ఆ లోపు నేను మిల్క్ కలిపేసి ఎగ్స్ అక్కడ పెట్టేసి నేనైతే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. చెప్పాలంటే ఎలా హ్యాండిల్ చేసుకుంటానో హాస్పిటల్లో అని అనిపిస్తుంది. బట్ మనం ఫేస్ చేయక తప్పదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అని కూడా అనిపిస్తుంది. పిల్లల కోసం మనం ఒక్కరం హ్యాండిల్ చేసుకోవాల్సిందే అని అట్లా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయా. ప్రజెంట్ నాతో పాటు మా హస్బెండ్ కూడా హాస్పిటల్కి అయితే వస్తున్నారు. ఎందుకంటే బిల్స్ అవి పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఆఫీస్కి సంబంధించినవి ఉంటాయి. సో దాని గురించి మాట్లాడడం కోసం అయితే వస్తున్నారు. అది కట్టేశాక తనైతే వెళ్ళిపోతారు పిల్లల దగ్గరికి. అప్పుడు నేను హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ మేమిద్దరం బయటకు వెళ్తున్నాం కదా, పిల్లలు ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఈ టైంకి మా మేడ్ వచ్చి ఉంటుంది. సో తనకని చెప్పేసి వచ్చాము. తను వెళ్ళిపోయేలోపు మా హస్బెండ్ ఇంటికి రీచ్ అయిపోతారు. భువనేశ్వర్లో అయితే చాలా వర్షాలు పడుతున్నాయి. మన దగ్గర ఎలా ఉంది వర్షం? మేమైతే హాస్పిటల్కి అయితే రీచ్ అయ్యాము. నేను ప్రజెంట్ మణిపాల్ హాస్పిటల్లో అయితే చేయించుకుంటున్నాను. సో ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటారంటే జనాలు అసలు ఎప్పుడు చూసినా చాలా ఎక్కువ మంది అనిపిస్తారు నాకు. అఫ్కోర్స్ ఇక్కడే కదా, అపోలోలో కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తారు. ఎక్కడ లేట్ అయిపోతుందో పిల్లలు ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. సో మన లైన్ రావడం కోసం టైం అయితే పడుతుంది. అంటే నాకు కొంచెం వీళ్ళు బాగా తెలివిగా ప్లాన్ చేశారనిపించింది. ఎందుకంటే ఉమెన్స్కి అని సపరేట్ ప్లాన్ ఉంది, బట్ అందులో కొన్ని టెస్టెస్ లేవు. ఇప్పుడు నాకేమో B12 టెస్ట్ కావాలి కంపల్సరీ, బట్ అందులో లేదు, సిల్వర్ ప్లాన్లో లేదు. సో నేను మళ్ళీ సపరేట్గా దానికి పే చేశాను. సో ఇప్పటి నుంచి నాకు అసలు టాస్క్ స్టార్ట్ అయిపోయింది. తను వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేను ఎక్స్రేస్కి అండ్ అల్ట్రాసౌండ్స్కి అయితే వెళ్తున్నాను. ఇవి మార్నింగ్ టైంలోనే అయిపోతే చాలా బెటర్.
ఫాస్టింగ్లో బ్లడ్ అయితే శాంపిల్స్ ఇచ్చేసాను అండ్ అల్ట్రాసౌండ్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి. దెన్ నాకు వీళ్ళైతే ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫాస్టింగ్ తర్వాత కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా, ఫుడ్ తిన్నాక కూడా బ్లడ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ ఏం పెట్టారంటే సన్న ఉప్మా విత్ సేమియా కలిపి ఉప్మా చేశారు, చాలా బాగుంది. అండ్ ఇడ్లీ, సాంబార్, చట్నీ అండ్ ఒక బనానా ఇచ్చారు, ఒక ఫ్రూటీ ఇచ్చారు. మీకు కావాల్సినట్టు కాఫీ ఆర్ టీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏ మాటకు మాట చెప్పుకోవచ్చు. ఫుడ్ మాత్రం చాలా ఎమ్మిగా ఉంది. కానీ ఫుడ్ ఒక్కదాన్నే అట్లా తినాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. కొంచెం తినేసి కొంచెం వదిలేశాను. ఆ మైండ్లో మాత్రం ఒకటే రన్ అవుతుంది, ఇప్పుడు అవసరం ఈ టెస్ట్లన్నీ అని. మళ్ళీ ఒక్కొక్కసారి లేదులే, హెల్త్ చెకప్లో ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి అని మళ్ళీ అనిపిస్తుండే. ఇది యాక్చువల్గా మా హస్బెండ్ వల్ల ఆఫీస్లో రూల్, ఎవ్రీ 2 నుంచి 3 ఇయర్స్ లోపు ఎంప్లాయీది అండ్ స్పౌస్ది హెల్త్ రిపోర్ట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నాది లాస్ట్ టైం వైజాగ్లో ఉన్నప్పుడు అయింది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పటివరకు అయితే అవ్వలేదు. అప్పుడు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉంటుండే, అందువల్లనే నేను ఎక్సర్సైజ్ అయితే అవన్నీ స్టార్ట్ చేశాను. చూడాలి ఈసారి రిపోర్ట్స్లో ఏమొస్తుందో. హాస్పిటల్లో అయితే వీడియో అండ్ ఫొటోస్ అలో లేవు. సో నేనైతే అలాంటి మెయిన్ మెడికల్ వాటిలలో నేను ఎక్కడ యూజ్ చేయలేదు, జస్ట్ బయట అక్కడికి వచ్చినప్పుడే యూజ్ చేశాను ఫోన్ అనేది. సో అన్ని టెస్ట్లు అయిపోయేసరికి అనుకున్నట్టు 3:34 అయిపోయింది. సో మళ్ళీ ఆకలేస్తుండే, ఫుడ్ శాండ్విచ్ తీసుకున్నాను. బయట ఫుల్ వర్షం. మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకుంటా అన్నారు, బట్ నేనే ఇంకెందుకులే అని చెప్పేసి క్యాబ్ బుక్ చేయమని చెప్పాను. సో తనైతే నాకు క్యాబ్ బుక్ చేశాడు, నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే నాకు ఫ్యాట్ లివర్ గ్రేడ్ 1 అయితే లేదు. సో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయకపోవడం, నాన్ వెజ్ ఎక్కువ తినడం, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం. 2 ఉంటాయి ఇందులో కూడా. ఫ్యాటీ లివర్లో ఆల్కహాలిక్ ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్. నాది నాన్ ఆల్కహాలిక్, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకొని ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వచ్చింది. అది మన లైఫ్ స్టైల్ని క్లియర్ చేసుకుంటే తగ్గిపోతుందని అప్పుడే డాక్టర్ చెప్పారు. అందువల్ల నేను 1 ఇయర్లో అట్లీస్ట్ 8 to 9 months అయితే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేశాను. సో నాకు రియల్గా కూడా తగ్గిపోయింది ఫ్యాట్ లివర్ గ్రేడ్ 1. ఇలా ఎవరైనా చూస్తున్న వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉంటే మీ లైఫ్ స్టైల్ని మంచిగా చేంజ్ చేసుకోండి హెల్దీగా. సో మీకు కూడా తగ్గే ఛాన్స్. ఇంకా ఆ రోజైతే ఇంటికి వెళ్ళిపోయాను, కానీ 5 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. ఎందుకనంటే నాకు సేమ్ డేలో కొన్ని రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి, కొన్ని రిపోర్ట్స్కి 3 days కావాలి టైం అన్నారు. సో అందువల్ల నేను 5 days తర్వాత వచ్చాను, ఎందుకంటే నాకు ఈలోపు ఫీవర్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటుండే. కానీ ఇక్కడ వచ్చాక ఈ క్యూలో నిల్చోవడం అనేది నాకు చాలా పెద్ద చిరాకు అనిపిస్తుంది. టోకెన్స్ తీసుకోవాలి ఇక్కడ. లాస్ట్కి గైనికి విజిటింగ్ కూడా అయిపోయింది, బట్ నాకు గాడాసిల్ 9 అనేది పెండింగ్లో ఉంటుండే. సో అదే రోజు కూడా చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. సో గాడాసిల్ 9 కూడా వేయించుకున్నాను. గాడాసిల్ 9 ఎందుకు వేయించుకుంటారో మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏ ప్రాబ్లంకైనా కూడా హెల్త్ విషయానికి వస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. हॉस्पिटल विजिट किया हम 6 दिन भी खा लें तो बहुत अच्छी बात है। హాస్పిటల్కి వెళ్తే బిల్ అనేది పేలిపోతుంది. తనకి 6,000 మెడిసిన్ అయితే రాశారు నా ఫ్రెండ్కి, అదే డిస్కషన్ చేసుకుంటున్నాము. నాకు మళ్ళీ ఈరోజు ఒక 10 నుంచి 12 వరకు ఖర్చు అయితే అయింది. గాడాసిల్ 9 10,000 ఉంటుంది. शाबिया जा रही है पार्किंग में पार्क करने के लिए। व्लॉगिंग यस आपको डर तो नहीं लग रहा है ना? बाप रे बाप रे. సో సక్సెస్ఫుల్గా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. మనకు కొంచెం డ్రైవింగ్ అయితే వచ్చిందని అనుకోవచ్చు. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడిన లాస్ట్కి నా పనులన్నీ చేసుకునేసరికి నాకు మంచి కరేజ్ అయితే వచ్చింది. నేను ఒక్కదాన్ని ఒడిశాలో కూడా తిరగగలుగుతాను ఒక నమ్మకం అయితే వచ్చింది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి.